అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు మనకి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. వర్గీకరణకు జై, డిఎస్సికి సై అంటూ హెడ్లైన్స్తో మెయిన్ పేజ్లో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ హెడ్లైన్స్ రావడం జరిగింది. 2 రోజుల క్రితం ఏపీ క్యాబినెట్ తీర్మానించినటువంటి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కి నిన్నను గవర్నర్ గారి తాలూకు ఆమోదం కూడా జరగడంతో ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగింది. సో నేటి నుంచి మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినట్లే. సో దీంతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు, అలాగే వయోపరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. గరిష్ట వయో పరిమితి 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా నిన్న జారీ చేయబడ్డాయి. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. దీని ప్రాప్తికి ఈ నెల 20 లేదా 23న నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మనకి ఈ న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మొన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏవైతే 2,260 పోస్టులని క్రియేట్ చేశారో ఆ పోస్టులని ఈ డిఎస్సిలో కలపడం లేదండి. దానికి సంబంధించి ప్రత్యేకంగా మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఒకసారి ఈ న్యూస్ని పరిశీలిద్దాం. డిఎస్సికి రెడీ. నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డిఎస్సిపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23 మంచి రోజులు కావడంతో ఆ తేదీల్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనే జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సితో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వయోపరిమితి పెంపు. డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 42 ఏళ్ళు కాగా దానిని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ మరొక 4-5 రోజుల్లోనే రాబోతుంది. దీనికి సంబంధించి ఈ నెల 20 లేదా 23 మంచి రోజులని ఆ రోజు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ న్యూస్ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించి మరి ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు నియమిస్తామని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందో మనం వేచి చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఈ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల యొక్క గరిష్ట వయో పరిమితిని 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. అయితే ఈ ఏజ్ కట్ ఆఫ్ డేట్ని 2024 జూలై 1ని అంటే పాత డేట్ని మాత్రమే కొనసాగించాలని నిర్ణయించడం శుభపరిణామం. ఎందుకంటే నోటిఫికేషన్ ఆలస్యమైంది కాబట్టి అభ్యర్థులకి ఇది కాస్త ఊరట కలిగించినటువంటి అంశం. అలాగే ఈసారి నియామక ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. గతంలో డిఎస్సి పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వివిధ కేటగిరీలకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే మిగిలినటువంటి పాఠశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ తీసుకొని దాన్ని బట్టి స్కూల్ అలాట్ చేసేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వెంటనే మన ఈ పాఠశాల యాజమాన్య ప్రిఫరెన్స్ను కూడా ముందుగానే తీసుకుంటారని సమాచారాన్ని నిన్న మనకి న్యూస్ ద్వారా ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్కాన్ కాపీస్ని మనం ఆన్లైన్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా రిజల్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేసేటటువంటి పరిస్థితి ఇంకా ఉండదు. ముందుగానే అప్లికేషన్ అప్లోడ్ చేయగలిగినట్లయితే ఎటువంటి న్యాయపరమైనటువంటి వివాదాలకు తావివ్వకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియని సజావుగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వానికి అన్ని రకాలుగా మార్గం క్లియర్ అయింది.
ఇంకా ఉపాధ్యాయుల యొక్క బదిలీలు అలాగే రేషనలైజేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం ఒకవైపు నుంచి ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళ స్వరూపాన్ని కూడా కొంతవరకు మార్పులు చేయడం జరిగిందండి. గతంలో మనకి విద్యా వ్యవస్థలో 6 రకాలైనటువంటి పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు వాటిని 5 రకాలుగా మార్పు చేయడం జరిగింది. ఈ 5 రకాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫౌండేషన్ స్కూలు, ఈ ఫౌండేషన్ స్కూల్స్లో 1, 2 తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులని సమీపంలో ఉన్నటువంటి మోడల్ ప్రైమరీల్లో మెర్జ్ చేయడం జరిగింది. అలాగే రెండవ రకమైనటువంటి పాఠశాల బేసిక్ ప్రైమరీ స్కూల్ అండి. ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 3, 4, 5 తరగతులని సమీప మోడల్ ప్రైమరీ స్కూల్లో మెర్జ్ చేయడానికి అవకాశం లేని దగ్గర మాత్రమే ఈ 1 నుంచి 5 తరగతితో బేసిక్ ప్రైమరీ పాఠశాలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ 1:30 రేషియో ప్రకారం ఉపాధ్యాయులను కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక 3వ రకం మోడల్ ప్రైమరీ స్కూల్స్ అండి. ఈ సంవత్సరం మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 9200 మోడల్ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఈ మోడల్ ప్రైమరీస్లో 45 రోలు దాటినటువంటి పాఠశాలను మోడల్ ప్రైమరీగా అప్గ్రేడ్ చేస్తూ అక్కడ తరగతికి ఒక టీచర్ని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 1 to 5 క్లాసెస్ ఉంటాయండి. ఇక్కడ రోల్ను అనుసరించి తరగతికి ఒక టీచర్ చొప్పున 5 తరగతులకి 5 టీచర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పిఎస్హెచ్ఎంను ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించడం జరుగుతుంది. ఇంకా అలాగే సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు, ఈ రేషనలైజేషన్లో ఎక్కడైనా సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉన్నట్లయితే వారిని కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఇంకా 4వ రకం యూపీ స్కూల్స్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్లోనే 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ తరగతులు నిర్వహించబడతాయి. ఇంకా హై స్కూల్ 5వ కేటగిరీ హై స్కూల్ అండి. ఈ హై స్కూల్లో కూడా 2 రకాలని హై స్కూల్స్ని మనకి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 6 నుంచి 10 తరగతుల వరకు ఉండేటటువంటి వ్యవస్థ. అలాగే దీంతోపాటు గతంలో 3, 4, 5 తరగతులను సమీప హై స్కూల్స్లో మెర్జ్ చేయడం జరిగింది. ఆ హై స్కూల్స్లో ఉన్నటువంటి 3rd, 4th, 5th విద్యార్థుల్ని వెనక్కి తెచ్చినప్పటికీ ఆ గ్రామంలో మోడల్ ప్రైమరీ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ లేని పక్షంలో, అంటే 45 రోలు దాటని పక్షంలో అదే హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులని కంటిన్యూ చేస్తూ అక్కడ 1, 2 తరగతులకి అడ్మిషన్స్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ రకంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహించేటటువంటి హై స్కూల్స్ కూడా ఈ సంవత్సరం మనం కొత్తగా చూడబోతూ ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల ఆఖరు నాటికి పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క బదిలీలు, రేషనలైజేషన్లు ఈ కొత్త పాఠశాల స్ట్రక్చర్ని బేస్ చేసుకుని నిర్వహించి దాని ప్రాప్తికి మిగిలి ఉన్నటువంటి పోస్టుల్లో ఇప్పుడు నిర్వహించబోయే డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని నియమించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్యలను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్ వెకేషన్లో, అంటే ఈ మే నెల చివరి నాటికి ఉపాధ్యాయుల రేషనలైజేషను, పాఠశాల రీస్ట్రక్చరింగ్ కూడా అంతా జరిగిపోతూ ఉంది. దీని ప్రాప్తికి మిగిలినటువంటి పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి చర్యలను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది కాబట్టి 45 రోజులు మాత్రమే సమయం ఇస్తామంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకపోతే కేవలం 45 రోజుల్లోనే పరీక్ష నిర్వహించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. కొంతమంది అభ్యర్థులు టెట్ నిర్వహించాలని చెప్పి ఈ డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని కోరుతున్నప్పటికీ కూడా కేవలం డిఎస్సిని మాత్రమే నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు కూడా నిన్న మనం న్యూస్ ఆర్టికల్లో చూసాం. మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి అభ్యర్థులు సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మన ఛానల్ నుంచి ఈ డిఎస్సికి సంబంధించి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.